మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో మనం పాన్ కార్డ్ పోతే ఎలా రీప్రింట్ చేసుకోవాలి? మన ఇంటికి అడ్రస్‌లో ఎలా వస్తుంది? ఎలా అని చెప్పేసి మీరేం బాధపడకోకుండా ఇక్కడ మనకి రీప్రింట్ పాన్ అని చెప్పేసి మీరు టైప్ చేసేయొచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ కనిపించే దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మన పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కావాల్సిందే పాన్ కార్డ్ కదండీ అడ్రస్. సో, నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. ఇయర్ అండ్ మంత్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జీఎస్టీ నెంబర్ అనేది ఆప్షన్. సో, ఇక్కడ మనం ఇక్కడ బాక్స్‌లో ఇవన్నీ చదివి ఒకసారి అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత మీరు టిక్ పెట్టేసేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐయామ్ నాట్ ఎ రోబోట్ దగ్గర మీరు టిక్ చేస్తే కన్ఫర్మ్ చేసేస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చేసి మన డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. బట్ మనకు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పోస్ట్ ద్వారా ఈ అడ్రస్‌కి వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. మనకి మళ్ళీ ఇక్కడ ఒకసారి అడ్రస్ కన్ఫర్మేషన్ కోసం మొబైల్ నెంబర్ అనేది టిక్ చేసేసుకుంటే మనకి ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్‌కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు అగ్రీ అని చెప్పేసి టిక్ చేయండి. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద టిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీస్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఓటీపీ అయితే వచ్చేసింది. నేను ఓటీపీ ఎంటర్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ చేసేయండి. తర్వాత మనకి పేమెంట్ అనేది ఇలా చూపిస్తుంది. సో, మీరు పేటీఎం ద్వారా చేస్తారా? లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా? అనేది అక్కడ మనని ఆప్షన్ అడుగుతుంది. మనకి పేటీఎం ఇవి అవైలబుల్ కాబట్టి సో, నేను ఇక్కడ టిక్ చేశాను. ఇక్కడ నాకు 50 రూపీస్ చార్జెస్ అనేది చూపిస్తుంది. Get e-PAN card. Only e-PAN card in PDF format will be dispatched and email address available in PAN card database. Physical PAN card will not be dispatched at communication address. Charges applicable to download of e-PAN card is 8 rupees ఉంటుంది. Reprint of PAN card. Applicant will receive physical PAN card at communication address and e-PAN card in PDF format, email address. ఓకే. మనకి ఈమెయిల్ ఏదైతే ఇస్తామో దానికనేది మనకి ఈ పాన్ కార్డ్ పీడిఎఫ్‌లో రావడం జరుగుతుంది. అండ్ ఫిజికల్‌గా మాత్రం మన పాన్ కార్డ్ కూడా వస్తుందని చెప్పేసి చూపిచ్చారు. ఇక్కడ మనకి ఫీజ్ కూడా చూపిచ్చారు. ఇండియన్ వాళ్ళకైతే 50 రూపీస్. ఫారెన్ వాళ్ళకైతే 959. నెక్స్ట్ ఇక్కడ నేను అన్నీ వాటికి ఓకే చెప్పేసి అగ్రీ చేశాను. ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర నేను క్లిక్ చేశాను. మనకి ఇలా వస్తుందనమాట. రిక్వెస్ట్ ఆఫ్ పాన్ కార్డ్ చెప్పేసి ఇలా వస్తుంది. మనం నెక్స్ట్ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత నాకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి స్కానర్ ఆప్షన్ అవైలబుల్‌గా ఉంటే స్కానర్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, లేకపోతే మీకు యూపీఐ నెంబర్ ఐడియా ఉండుంటే యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేసేస్తున్నాను. స్కానర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను పేమెంట్ అయితే చేసేస్తున్నాను ఫోన్ ద్వారా. పేమెంట్ అనేది అయిపోయింది. మనకి ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందనేది. తర్వాత మనకి ఏం చూపిస్తుంది. ఒకవేళ మనం రాకపోతే మన కంప్లెయింట్ చేయడానికి టెక్నాలజీ నెంబర్ ఇస్తుందో లేదో కూడా చూస్తాం. మనకి ఇక్కడ వచ్చేసింది ట్రాన్సాక్షన్ సక్సెస్ అండ్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ కూడా నాకు ఇచ్చేసింది. సో, ఇక్కడ నేను టైం, డేట్, ఎంత పేమెంట్ చేశానో మొత్తం ఇచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్. మనకి ప్రింట్ అనేది రావాలి కదా, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో దానికోసం నాకు ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ వస్తుంది కదా. ఇన్ కేస్ రాకపోతే మనం ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఒక్కసారి డీటెయిల్స్ చూసేసుకుంటే ఇండివిజువల్ ఓకే. దీన్ని నేను ప్రింట్ సేవ్ చేసి పెట్టేసుకుంటాను.
ఇంతటితో మనకి కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట. ఇక మనకి ఎక్నాలజ్‌మెంట్ నెంబర్ ఉంది కదా! ఇది ఒక్కదాంతో కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.